పిల్లలు వెల్కమ్ టు ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారా? మనం ఇప్పుడు సండే స్కూల్ని ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. ఆమేన్. పిల్లలు, మీకు ఈరోజు టీచర్స్ డే కదా, మీకు టీచర్స్ చాలా విషయాలు చెప్తారు. కానీ మీకు ఎగ్జామ్స్ అంటే భయం, చీకటి అంటే భయం, యానిమల్స్ అంటే కూడా భయం. మనకి ఎన్ని చెప్పినా, ఎవరు టీచర్స్ చెప్పినా, పేరెంట్స్ చెప్పినా మనకి భయం ఉంటానే ఉంటుంది, అస్సలకి పోదు. కానీ మనకి ధైర్యం చూపించే టీచర్ ఎవరో మీకు తెలుసా? మీకు ఈ స్టోరీ చెప్పిన తర్వాత అర్థమవుతుంది. ఈరోజు మీకు తెలిసిన డేవిడ్ గొలియాత్ గురించి చెప్పబోతున్నాను. డేవిడ్ ఏమో చాలా చిన్నోడు, గొలియాత్ ఏమో చాలా పెద్దోడు. డేవిడ్కి యుద్ధం చేయడం రాదు, గొలియాత్కి ఏమో యుద్ధం చేయడం బాగా వచ్చు. డేవిడ్కి కనీసం యుద్ధం చేయడానికి వేసుకునే కూడా తెలీదు ఎలా వేసుకోవాలో. మరి డేవిడ్ ఎలా చేశాడు యుద్ధం అంటే, దేవుడు ఎప్పుడు దేవుడికి ఇష్టమైనట్లుగా స్తుతిస్తూ తన కాడున్న ఇన్స్ట్రుమెంట్స్తో వాయిస్తూ ఆరాధించేవాడు. అప్పుడు డేవిడ్కి ధైర్యం వచ్చింది. ఈ ధైర్యం వల్లే డేవిడ్ గొలియాతుని ఓడించగలిగాడు. దేవుడు ఉండడం వల్ల గొలియాతుని జయించాడు. మరి మీ జీవితంలో కూడా ఇలాగ ఉండాలంటే మీరెప్పుడు దేవుడికి దగ్గరగా ప్రేయర్ చేసుకుంటూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉండాలి. సరే పిల్లలు, బాయ్ బాయ్. వచ్చే ఆదివారం 6 గంటలకు ఫాలో మీ యేసుని వెంబడించు అనే యూట్యూబ్ ఛానల్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.